నమస్కారం. వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ఏప్రిల్ 25వ తేదీ ఏ వార్తలు రాసిందన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోన్ యాపులతో మోసం, 9 మంది నిందితుల అరెస్టు, 60 లక్షల క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్, వివరాలు వెల్లడించిన శంఖభత్ర బాగ్చి పోలీస్ కమిషనర్ అంటూ ఒక వార్త రాశారు. ఇటీవల కాలంలో లోన్ యాప్స్తో చాలామంది యువత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం మీద ఈ లోన్స్ యాప్స్ గురించి ఆయన క్షుణ్ణంగా దాని మీద విశ్లేషించిన తర్వాత, పరిశీలన చేసిన తర్వాత 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే 60 లక్షల రూపాయలు సొమ్ముని ఫ్రీజ్ చేయడం జరిగింది అన్నది పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాగ్చి నిన్న విలేకరుల సమావేశంతో చెప్పినటువంటి వార్త. లోన్ యాప్లతో మోసం. ఇక ప్రధాన వార్త, నేడే మేయర్ ఎన్నిక అంటూ ఒక వార్త. ఉదయం 11 గంటలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఇది జరుగుతున్నట్టు రాశారు. ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, మేయర్గా పేలా శ్రీనివాసరావు. ఎన్నిక లాంఛనమే, అనంతరం బాధ్యతల స్వీకరణ. విశాఖ అభివృద్ధి కోసమే మేయర్ మార్పు అంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ చెప్పిన మాటలు కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన మేయర్ ఎన్నిక నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్సెప్షన్ సభ్యుల హోదాలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, 3 ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందజేశారు. పేలా ఎన్నిక లాంఛనమే. జీవీఎంసీ మేయర్గా 96వ వార్డు కార్పొరేటర్ పేలా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం బి ఫారం అందజేశారు. ఈరోజు నగర మేయర్ను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 96వ వార్డు కార్పొరేటర్ పేలా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆయనకి బి ఫారం అందజేశారు జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. దీంతో ఈ ఎన్నిక ఇక లాంఛనమే. అక్కడికి వెళ్ళి ఈ వీళ్ళున్నటువంటి కార్పొరేటర్లందరూ ఈయనకి మద్దతు ఇస్తారు. మద్దతు ఇచ్చడంతో ఈయన లాంఛనంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి కూటమి అభ్యర్థి పేలా శ్రీనివాసరావు మేయర్గా నేటి నుంచి ఉంటున్నారు. ఏఎంసీ వైద్యులకు పదోన్నతులు, భర్తీ కాని కేజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టు అంటూ రాశారు. ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలో వివిధ విభాగాల వైద్యులకు పదోన్నతులు లభించాయి. కాలేజీల ప్రిన్సిపల్, ఆసుపత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించింది. వీరిలో గైనకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సంధ్యాదేవిని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ సమీకరణలో ఆక్రమణలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. పేదల ఇళ్ల కోసం జర్రిపోతుల పాలెంలో 64.63 ఎకరాల సమీకరించిన వైసీపీ ప్రభుత్వం. భూమి లేని వారికి 10,000 గజాలు కేటాయింపు. ఆ మొత్తం విలువ 25,000 కోట్ల పైనే. అక్రమార్కుల్లో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాత్ర కూడా ఉంది. గత ప్రభుత్వం పేదల నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన విచారణలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పెందుర్తి మండలం జర్రిపోతులలో భూ సమీకరణ పేరిట 25 కోట్ల కుంభకోణం జరిగినట్లు రాశారు. పేదల ఇల్లు కోసం జర్రిపోతులు అనే ఒక విలేజ్లో 64.63 ఎకరాల భూ సమీకరణ చేసిన వైసీపీ ప్రభుత్వం 10,000 గజాలు కేటాయించేందుకు భూమి లేని వారికి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తం విలువ 25 కోట్ల పైన. అయితే అక్కడ అక్రమాలు జరిగాయి అంటూ ఈ అక్రమాలకు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో కూడా అధికారుల పాత్ర ఉంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో పోలీసు తనిఖీలు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగాయి. మొత్తం మీద ఇటీవల కాలంలో పాకిస్తాన్ పహల్గాంలో జరిగిన దాడుల నేపథ్యంలో భారతదేశంలో ఇంకెక్కడైనా దాడులు జరుగుతాయేమో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలర్ట్నెస్ వచ్చింది. అందులో భాగంగానే విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్లో పోలీసులు తనిఖీలు చేశారు. బస్సుల్లో క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితులు ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు మొత్తం తనిఖీలు చేశారు అనేది ఆ వార్త. ఇక చర్చిలో బాలిక మృతిపై అనుమానాలు, ఏం జరిగిందో పోలీసులకు స్పష్టత కరువు. తాజాగా శ్రీకాకుళంలో బాలిక తల్లి అమ్మమ్మ ఆత్మహత్య.
వారి మానసిక పరిస్థితి బాగలేదని స్థానికుల అనుమానం. జ్ఞానాపురంలోని పునీత పేరుతో చర్చలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన ఈదల పూర్ణచంద్రిక 11 సంవత్సరాలు మృతిపై అనుమానాలు తొలగకుండానే బాలిక అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడిందన్నది చర్చనీయాంశంగా మారింది. మనవరాలు 11 సంవత్సరాల పూర్ణచంద్రిక ఇక్కడ మరణిస్తే అక్కడ వాళ్ళు కూడా అనుమానాస్పద మృతి చెందారు. ఇంజనీరింగ్ ఎంఫార్మ్ పీజీ కోర్సులకు 7,000 దరఖాస్తులు. ఈ నెల 30 వరకు అవకాశం. రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ ఎంఫార్మీ పీజీ కోర్సులకు సుమారు 7,000 దరఖాస్తులు అందాయి. గత ఏడాది సుమారు 11,000 మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 రోజులు గడువు ఉండడంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ ఎంఫార్మీ పీజీ కోర్సులకు దాదాపు 700 దరఖాస్తులు వచ్చాయి. 7,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇంకా 30వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరైతే పెట్టుకోలేదో వాళ్ళందరూ వినియోగించుకోవాలి అంటూ ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక సాక్షి దినపత్రిక ఈరోజు ఏ వార్తలు రాసిందో చూద్దాం. ఎడారి సముద్రపు వాడ. సాధారణంగా ఎడారిలో కనిపించేటువంటి సాగర తీరంలో విహరించి ఆసక్తికరమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. బీచ్ రోడ్లో పాండురంగాపురం సమీపంలో ఇసుక తెన్నెలపై నెమ్మదిగా ఓడ నడుస్తుంటే కొద్ది దూరంలో సముద్ర కెరటాలపై భారీ ఓడ తేలియాడుతోంది. ఓ ఫ్రేములో ఎడారి ఓడ, సముద్రపు ఓడ. సాక్షి తన కెమెరాలో బంధించి ఈ దృశ్యం పర్యాటకులకు, నగర ప్రజలకు ఆకట్టుకుంది అంది రాసింది. కాశ్మీర్లో ఉగ్రదాడికి నిరసనగా మార్వాడి యువజన్ రాజస్థాన్ సాంస్కృతిక మండల్ మహావీర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో ఆదివారం ఉదయం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజస్థాన్లో ప్లేకార్డుల్లో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సంస్థ అధ్యక్షుడు నిరంజన్, తన పూర్వ అధ్యక్షుడు శంకర్లాల్ శర్మ పలువురు పాల్గొన్నారు. ఉగ్రదాడి హేయమైన చర్యగా అంటూ రాజస్థాన్కు సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి మార్వాడీస్ అందరూ కూడా బీచ్ రోడ్లో ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ చేశారు అన్నది రాశారు. ఇక రైడింగ్ క్వీన్స్, అమ్మాయిలు గుర్రాలపైన వెళుతున్నారు పెదజాలారిపేట బీచ్ ఆదివారం గుర్రాల అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. రెక్కలు మొక్కలు. గణనీయంగా పడిపోయిన వైజాగ్ ఎయిర్పోర్ట్ వృద్ధి రేటు. వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయం అంటూ ఒక వార్త రాశారు. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది రాకపోగలు. గత ఏడాదిలో 2,17,243 మంది మాత్రమే ప్రయాణించారు. గత మార్చితో పోలిస్తే కేవలం 17.8% మాత్రమే వృద్ధి రేటు చెందింది. కూటమి సర్కారు నిర్వాకంతో పలు విమానాలు రద్దు చేశారు. పట్టించుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏప్రిల్ నెలలో మరింత దిగజారనున్న వృద్ధి రేటు అంటూ రాశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలం రాస్తోంది. గత ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్పోర్ట్లో కొత్త రెక్కలు తోడుకున్నాయి. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వం దీనికి రివర్సులో విమానం రెక్కలు విరిచేసింది. దీంతో ఎయిర్పోర్ట్ వృద్ధి రేట్లు తిరోగమనానికి దిశగా పయనిస్తుంది అన్నది సాక్షి ఒక ఆర్టికల్ని రాసింది. వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయమైపోతున్నాయి. మార్చిలో 20% దిగువ నమోదైన ఏప్రిల్లో మరింత దిగువకు పడిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ రాశారు. అంటే విశాఖ ఎయిర్పోర్ట్లో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎంతో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసింది. వృద్ధి రేటు పెరిగింది. అయితే ఇటీవల ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ల విషయం పట్టించుకోకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అలాగే వృద్ధి రేటు కూడా తగ్గిపోతుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇంకా నేడు మేయర్ ఎన్నిక. కూటమి అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు. ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం. ఇక చందనోత్సవంలో సామాన్యులకే పెద్దపీట అంటూ ఒక వార్త రాశారు. నిన్న సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవ ఏర్పాట్లు పరిశీలించేందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆ ప్రాంతానికి చేరుకొని జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్, అలాగే జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్, మిగతా తదితరుల దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు రామచంద్రరావు,
అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వీరందరితో కలిపి ఆమె పర్యటన సాగించారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అసలు అక్కడ ఏం జరుగుతుంది, చందనోత్సవాలకు గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు అన్నది ఆవిడ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు రాశారు. అయితే చందనోత్సవంలో సామాన్యులకు మాత్రమే పెద్దపీట వేస్తాం, విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఉదయం 6 గంటలు తప్పితే 7 గంటల్లోపు క్లోజ్ చేస్తాము. ఇక వాళ్ళు ఎంతటి వారు వచ్చినా సరే సామాన్య భక్తుల్లాగే లైన్లో తీసుకువెళ్తాం తప్పితే సామాన్య భక్తులకి ఎక్కడా ఇబ్బంది పెట్టము. సింహగిరికి పోటెత్తిన భక్తులు, వరహా పుష్కరిణి వద్ద కోలాలకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు, స్నానాలు ఆచరించేందుకు వరహాలక్ష్మి పుష్కరిణి వద్దకు వచ్చిన జనసందోహం. అంటే ఈ వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో 30వ తేదీన జరిగితే అక్కడికి ముందు వచ్చే అమావాస్య రోజు భక్తులు విపరీతంగా వస్తారు. అక్కడికి వచ్చి ఒక 4-5 గంటల భజనలు పూజలు అన్నీ చేస్తారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక కొమ్మాది అసిస్టెంట్ లైన్మెన్ సస్పెన్షన్, ప్రైవేటు వ్యక్తితో పని చేయించి మరణానికి కారణమయ్యారు. ఈపీడిఎస్లో లైన్మెన్ ప్రైవేటు వ్యక్తిని పెట్టి విధులు నిర్వహిస్తుండటంతో అనుకోని సంఘటనలతో ఆయన మరణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రీన్ షెల్టర్కు రెడ్ సిగ్నల్, మొక్కుబడిగా చలివేంద్రాలు నిర్వహణ పట్టించుకొని అధికార యంత్రాంగం, ఎండలు బారిన ప్రజలు, మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. అంటే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ షెల్టర్లు వేశారు. అయితే ఆ గ్రీన్ షెల్టర్లు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి, ఎండలు మండుతున్నాయి. నానాటికి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ ఉదయం 9 గంటలకు మొదలైన బాణుడు ప్రతాపం సాయంత్రం 6 గంటలకు తగ్గటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ షెల్టర్లు గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ ప్రభుత్వం మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి ఏర్పాటు చేస్తే ఇప్పుడు అది ఉపయోగంలో లేదు అన్నది వీళ్ళు రాశారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో జీవీఎంసీ హరితాశ్రయాలు లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి అన్నది ఒక వార్త. చలివేంద్రాలు చాలా ఏర్పాటు చేస్తే ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అలాగే మాజీ మేయర్ కూడా ఒక ప్రకటన ఇచ్చారు. నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ₹1,00,00,000తో 177 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. 68 గ్రీన్ షెల్టర్లు గతంలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా హైవే ముఖ్య కూడల వద్ద ఏర్పాటు చేసింది జీవీఎంసీ. ఇప్పుడు దాన్ని పూర్తిగా వదిలేశారు అన్నది మాజీ మేయర్ ఆరోపణ. ఇది సాక్షి దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ. ఇక ఈనాడు దినపత్రికలో కూటమి ప్రభుత్వం విశాఖ మెట్రోను వాయువేగంగా మెట్రో అంటూ సమగ్ర ప్రణాళికలతో ముందుకు. తాడ్చెట్లపాలెం, గురుద్వారా, చినవాల్తెర, పాత పోస్టాఫీసు, ఇలా ఈ మెట్రో ఎక్కడెక్కడికి వెళుతుంది ఏంటి అన్నది ఇది ఆరంభం, గట్టి చర్యలతోనే సురంభం అంటూ మరొక వార్త. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో పరిణామాలపై విచారణ, ఎట్టకేలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రకటన. గతంలో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వహించిన ప్రసాద్ రెడ్డిపై చాలా ఆరోపణలు వచ్చాయని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చి ఆయనపై కమిషన్ వేసేందుకు మంత్రి ఎట్టకేలకు జిల్లా మంత్రి ఒప్పుకున్నట్లు అది ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ రాశారు. అధికారులకు తెలుసు జిమ్ అంటే అలుసు. ఈ జీవీఎంసీ గతంలో ఏర్పాటు చేసినటువంటి జిమ్లు రోడ్ల పక్కన మంచి పార్కుల్లో ఏర్పాటు చేసి ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్య దారుణ యాప్ సూత్రధారుల గుట్టురట్టు, 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ ఒక వార్తను రాశారు. ఈ మొత్తం మీద ఈ లోన్ యాప్లు తీసుకుంటూ యువత బలైపోతున్న కారణంగా దాన్ని అన్వేషించి విశ్లేషించి ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు 15 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిన్న పోలీస్ కమిషనరు ఒక దీనికి ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని తెలియజేశారు. నేడే ప్రథమ పౌరుడి ఎన్నిక, విశాఖ మేయర్ అభ్యర్థిగా పేలా శ్రీనివాసరావు. ఇందాక మనం వివిధ దినపత్రికల్లో చెప్పుకున్నట్టు ఈరోజు 11 గంటలకి సోమవారం కావున అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎన్నిక కూడా లాంఛనమే అన్నది ఇక్కడ ఈ రాశారు. ఇక చందనోత్సవానికి 2,000 మందితో పోలీసు బందోబస్తు. చందనోత్సవ ఏర్పాట్లో ఎక్కడ ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్కి కానీ ఎటువంటి ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ అత్యధిక సంఖ్యలో పోలీసులను అక్కడ మోహరించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 2,000 మంది పోలీసులతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆంధ్రప్రభ దినపత్రిక వేగంగా వైభవంగా గంధం అమావాస్య. ఇందాక మనం చెప్పుకున్నట్టే చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యకి వైభవంగా గంధం అమావాస్య అంటారు. అది నిన్న నిర్వహించారు అన్నది వార్త సారాంశం. ఇక
లోన్ యాప్లు అన్ని దినపత్రికల్లో వచ్చిన చెప్పు. ఎట్టకేలకు ఏఎంసీ ప్రొఫెసర్లకు పదోన్నతలు. నేడే మేయర్ ఎన్నిక. నూతన మేయర్గా పేలా శ్రీనివాసరావు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రారంభం. నూతన మేయర్గా పేలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం లాంఛనమే. ఆంధ్రప్రభ కథనం అక్షర సత్యం. త్వరలో నూతన డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగబోతుంది. గ్రేటర్లో మరో రికార్డ్ అనమాట. ఇది ఎవరు ఊహించలేదు. ఏప్రిల్లో భారీగా పన్నులు వసూలు చేశారు. 27 రోజుల్లో 25 కోట్ల ఆదాయాన్ని విశాఖ నగరపాలక సంస్థ సంపాదించగలిచింది. ఏడాది పన్ను ఏకకాలంలో చెల్లిస్తే 5% వడ్డీ రాయితీ, 50% వడ్డీ మాఫీ, 2 రోజులే గడువు. కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయంతో 125 కోట్ల రూపాయలు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వచ్చింది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణ. ఇదే కార్యక్రమంలో తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.